పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, అందరూ గమనించండి. ఆయన తన ఎదుట వంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన యేసుక్రీస్తును తలంచుకొనుడి. మరొక్కసారి 3వ వచనం చదువుతున్నాను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా అన్న చోట 2వ నెంబర్ వేసి కింద ఏమని రాసి ఉంటుందంటే, తమ సొంత హానికి, తమ సొంత కీడుకి, తమ సొంత నాశనమునకే, తమ సొంత శాపమునకే చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను అనగా యేసుక్రీస్తును తలంచుకొనుడి. దైవజనుడు ఈ హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు పొందిన అవమానాల గురించి, సహించిన శిలువ శ్రమలను గురించి, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం, తృణీకారం, అవహేళన, అవమానం, అల్లర్లు అన్నీ సహించిన యేసుక్రీస్తుని గురించి దైవజనుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ పత్రికలో రాయటం మనం గమనించాలి. క్రైస్తవులుగా, పరిశుద్ధులంగా, విశ్వాసులంగా మన జీవితాల్లో అప్పుడప్పుడు అలిసిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు విసుగుదల వచ్చేస్తుంది. ఆత్మీయ యాత్రలో కానీ, భక్తి జీవితంలో కానీ, విశ్వాస యాత్రలో కానీ, మనతో ఉన్న వారి ప్రవర్తన బట్టి, మన మీద మోపబడుతున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి, అల్లర్లను బట్టి, మానసికమైనటువంటి పరిస్థితులను బట్టి చాలాసార్లు మనం అలిసిపోతాం, శక్తిహీనులం అయిపోతాం, సొమ్మసిల్లిపోతాం, కృంగిపోతాం, అధైర్యపడతాం. ఎందుకు ఈ భక్తి చేయాలి, ఎందుకు ఈ సేవ చేయాలి, ఎందుకు ఈ మార్గాల్లో నడిపించబడాలి, ఫలితం ఏమిటి అని మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అందుకని దైవజనుడు చెప్తున్నాడు, మీ ప్రాణములు అలసిపోకుండా ఉండాలి. మీ జీవిత యాత్రలో, మీ ఆయుష్కాల దినములన్నిట మీరు విసిగిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, నిరాశకు గురి కాకుండా, నిట్టూర్పులు విడవకుండా స్థిరముగా నిలబడి విశ్వాస యాత్రలో నిర్ణయించబడిన పందెపు రంగములో ఓపికతో, ఓర్పుతో, హృదయానందముతో సాగిపోవాలి అని అంటే మీరు ఎవరిని చూడాలి, ఎవరిని తలంచుకోవాలి, ఎవరు మీ గురిగా ఉండాలి, ఎవరి మీద మీరు సదాకాలం గురి నిలపాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తు తన ఎదుట వంచబడిన ఆనందము కోసం. యేసుక్రీస్తు వారి ఎదుట ఒక ఆనందం కనబడుతుంది. యేసుక్రీస్తు వారి ఎదుట తండ్రి కుడిపార్శ్వం కనబడుతుంది. ఆ తండ్రి కుడిపార్శ్వం, తన ఎదుట వంచబడిన ఆనందకరమైన జీవితం, ఆనందకరమైన పట్టణం, ఆవేదన లేని
ఆనంద పట్టణం కనబడుతున్నప్పుడట దానికోసం ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా, ఎన్ని నిందలు మోపబడుతున్నా సరే వాటన్నిటిని యేసుక్రీస్తు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు. పట్టి పట్టనట్లుగా, అంటి అంటనట్లుగా, తనవి కానట్లుగా వాటన్నిటిని చాలా సులువుగా, చాలా ఈజీగా, చాలా తేలికగా తీసుకున్నాడు. కానీ వాటిని ఏటిని కూడా ఆహ్వానించి వాటి ద్వారా లోతైన ఆవేదనలోనికి వెళ్ళిపోకుండా ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా, ఎన్ని దూషణలు ఎదురవుతున్నా, ఎంతటి తిరస్కారాలు ఎదురవుతున్నా, ఎంత ఎగతాళి చేయుచున్నా, ఎన్ని రకాలుగా వాదనలు వినబడుతున్నా సరే యేసుక్రీస్తట తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానాలన్నిటినీ, నిందలన్నిటినీ, దూషణలన్నిటినీ నిర్లక్ష్యం చేసి శిలువ శ్రమలను హృదయపూర్వకంగా సహించాడు. మరణము నొందునంతగా, శిలువ మరణము నొందునంతగా ఆయన పరమ తండ్రికి విధేయత చూపాడు. ఆకారమందు ఆయన మనుషునిగానే కనబడ్డాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తను రిక్తునిగా చేసుకోవటానికి ఎంతటి అవమానాలైనా భరించాడు. ఎంతటి శిలువ శ్రమలనైనా తట్టుకొని తడబాటు లేకుండా నిలబడ్డాడు. దీని వెనక రహస్యం ఏంటి? ఎందుకు యేసయ్య అవమానాలు, నిందలను నిర్లక్ష్యం చేశాడు? మరణము నొందునంతగా, శిలువ మరణము నొందునంతగా ఆయన ఆ శిలువ శ్రమలను సహించాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేయుచున్న తిరస్కారం, నిందలు, భయంకరమైనటువంటి దూషణ మాటలను ఎందుకు భరించి, అనుభవించి, ఓర్చుకొని, సహించుకొని, తట్టుకొని నిలబడ్డాడు అనేది మనం ఈ పూట ధ్యానించాలి. దైవజనుడు చెప్తున్నాడు, మీ ప్రాణములు విసుగక, మీ ప్రాణములు అలసిపోకుండా ఉండాలి అంటే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న యేసయ్యను ఒక్కసారి తలంచుకోండి. ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, ఆనందం కోసం, తండ్రి కుడి పార్శ్వం కోసం ఓపికతో యాత్ర చేశాడు అనే ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనములో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అని అంటే, కొన్నిసార్లు మనం తలంచకూడని వాటిని తలంచి, ఆలోచించకూడని వాటిని గురించి ఎక్కువగా ఆలోచించి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటాం. మానసికమైన సంఘర్షణలకు గురవుతూ ఉంటాం. మనో దుఃఖానికి గురవుతూ ఉంటాం. పైకి నవ్వుతున్నట్లుగా కనిపించిన లోపల భయంకరమైన సంఘర్షణలు, లోపల భయంకరమైన మానసికమైనటువంటి వేదన, ఒత్తిడికి మనం లోనైపోతూ ఉంటాం. ఎందుకనంటే మనం తలంచకూడని వాటిని తలంచుతున్నాం, ఆలోచించకూడని వాటిని ఆలోచిస్తున్నాం. మైండ్లోనికి రాకూడని సంగతుల గురించి ఎక్కువగా మైండ్లోకి తెచ్చుకుని కృంగిపోవటం, ఆలోచించి అవస్థలు పడి ఆవేదన చెంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దేవుని సంకల్పంలోంచి తొలగిపోతున్న పరిస్థితి క్రైస్తవ ప్రపంచంలో సేవకులకైనా, విశ్వాసులకైనా, అనుభవం కలిగినటువంటి దేవుని పిల్లలకైనా, నూతనంగా సన్నిధికి వస్తున్న వారికైనా ఎదురవుతుంది. అయితే నిజమైన క్రైస్తవులు, ఆత్మ సంబంధులైనటువంటి దేవుని పిల్లలు దేవుని కుడి పార్శ్వమున నిలబడాలి, నిజమైన ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకున్న వాళ్ళు ప్రాణములో అలసట లేకుండా, జీవితంలో విసుగు చెందకుండా, దేవుని పనిలో విరామం తీసుకోకుండా ముందుకు సాగాలి అని అంటే బైబిల్ అంటుంది, ఆయన తన ఎదుట ఉంచబడిన
ఆ అవమానాలన్నిటిని నిర్లక్ష్యం చేశాడు, సిలువంతటిని సహించాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా, మీరు మరలా చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, పాపాత్ములట యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా తిరస్కారం చేశారనుకున్నారంట. కానీ తమ సొంత హానికే, తమ సొంత నాశనమునకే, తమ సొంత శాపానికే, తమ సొంత కీడు కోసమే, తమ సొంత నిత్య నరకాగ్ని కోసమే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, యేసుక్రీస్తుకు విరోధంగా తిరస్కారం చేశారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. పాపాత్ములు, యేసు పరిశుద్ధుడు, యేసును తిరస్కరించిన వాళ్ళు, యేసుకు వ్యతిరేకంగా తీర్పు తీర్చిన వాళ్ళు, యేసుకు విరోధంగా అబద్ధ సాక్ష్యాలు పలికిన వాళ్ళు, యేసుకు విరోధంగా దూషించిన వాళ్ళు, యేసుకు విరోధంగా దుర్భాషలు మాట్లాడినటువంటి వాళ్ళంతా ఎవరు అని రాస్తుందంటే బైబిల్లో పాపాత్ములు అని ఒక చోట రాస్తుంది. అపోస్తుల కార్యాల్లో ఏమని రాసి ఉంటుందంటే దుష్టులైన మనుషులు అని రాసి ఉంటుంది. యేసుక్రీస్తు పత్రికల్లో, సువార్తలలో చాలా చోట్ల మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు అని చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు స్వయంగా పలికినట్లుగా రాస్తుంటుంది. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా తిరస్కారం చేశారు, పాపిష్టులైన మనుషులు తిరస్కారం చేశారు, దుష్టులైన మనుషులు, దుర్మార్గులైన మనుషులు, కపట వర్తనలైనటువంటి మనుషులు తనకు వ్యతిరేకంగా తిరస్కారం చేసిన అంతటినీ ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు, హృదయపూర్వకంగా ముందుకి సాగాడు. ఎందుకు అనంటే తన ఎదుట వంచబడిన ఆనందం కోసం, తండ్రి కుడి పార్శ్వమున నిలబడబోతున్నానన్న సంతోషం కోసం, ముఖ్యంగా ఆయన తర్వాత ఆయన్ని నమ్ముకొని ఆయన రక్తంతో కడగబడి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధులుగా పిలవబడుతూ పరిశుద్ధ కుటుంబంగా కట్టబడుతూ నిత్య రాజ్యానికి నిరీక్షణతో సిద్ధపరచబడుతున్నటువంటి దేవుని పిల్లలు ఎప్పటికీ అలసిపోకూడదు, ఎన్నటికీ విసిగిపోకూడదు, నీతి మార్గములోంచి తొలగిపోకూడదు, నిజాయితీగా, నిప్పులాగా, రోషంగా బ్రతకాలి, ధైర్యం తెచ్చుకోవాలి, రాబో తరాలకు నేను మార్గదర్శిగా ఉండాలి, స్ఫూర్తిదాయకంగా ఉండాలి, వారిలో ఒక నూతన ఉత్తేజాన్ని రగిలించాలి అన్న సదుద్దేశంతో పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు, అవమానాలన్నీ నిర్లక్ష్య పెట్టాడు, నిందలన్నీ నిర్లక్ష్య పెట్టాడు, ఆ తర్వాత శిలువ శ్రమలన్నీ సహించాడు. దీనిని యేసుక్రీస్తు యొక్క చివరి గడియలలో గడిపినటువంటి 3 ప్రదేశాలకు పోల్చి 3 మాటలు నేను ఈ పూట మీతో చెప్తాను. ఈ తిరస్కారం చేసేది ఎవరు, ఈ తిరస్కార బుద్ధి ఎవరిలో ఉంటుంది అని అంటే ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో రాసి ఉంది, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం. ఈ తిరస్కారం వలన యేసుక్రీస్తులోనైనా, పరిశుద్ధులలోనైనా, దైవజనులలోనైనా, విశ్వాసులలోనైనా కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఒక్క మాట చదువుకుందాం, చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. ప్రజలలో ఒకడు ఇట్లును మరి ఒకడు అట్లును, ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును, పెద్దవాడి పైన బాలుడును ఘనుడి పైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. తలలపైకి చూడండి. ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన మాట చూడండి. ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. ఒత్తుడు అంటే మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నాడట. ప్రతి పొరుగువాడు పొరుగువాడిని ప్రేమించవలసినటువంటి క్రైస్తవులు, పొరుగువానితో స్నేహభావాలతో ప్రవర్తించవలసినటువంటి క్రైస్తవులు,
పొరుగువానికి మేలు చేయవలసిన క్రైస్తవులు పొరుగువానిని క్రీస్తు ప్రేమతో ఆకర్షించుకోవలసినటువంటి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ప్రతి పొరుగువాడు తన పొరుగువాడిని ఏం చేస్తాడంటే ఒత్తిడి చేస్తున్నాడు. అంటే మానసికంగా ప్రశాంతంగా ఉండనీయకుండా, సమాధానంగా ఉండనీయకుండా, నెమ్మదిగా బ్రతకనీయకుండా, ఆరోగ్యంగా బ్రతకనీయకుండా, ఆనందంగా జీవించనీయకుండా, కుదురుగా కూర్చోనీయకుండా, నిలకడగా నిలబడనీయకుండా, మనశ్శాంతి దూరమయ్యేటట్లు, నిద్ర దూరమయ్యేటట్లు, ఆరోగ్యం దూరమయ్యేటట్లుగా ఒత్తిడి చేస్తున్నాడట. ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అలా అని అంటే బైబిల్ అంటుంది, పెద్దవాని పైన బాలుడు ఒత్తిడి తెస్తున్నాడు, ఘనుడి పైన ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక ఎన్నిక లేనివాడు ఒత్తిడి తెస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే గర్వించి తిరస్కారంగా నడుచుకుంటున్నాడు. చూడండి ప్రియులారా, ఈ తిరస్కార బుద్ధి అనేది ఎవరిలో వస్తుందంటే, ఎవని హృదయములో అయితే గర్వం, అహంకారం, అతిశయం, నేనంటే ఏమిటి అనే ప్రత్యేకమైనటువంటి హృదయ గర్వం వేళ్ళూనుకుని పొద్దో అంతరంగంలో వాళ్ళు ఏం చేస్తారంటే గనుల్ని తిరస్కరిస్తారు, పెద్దల్ని తిరస్కరిస్తారు, నడిపింపుని తిరస్కరిస్తారు, ఆత్మీయులను తిరస్కరిస్తారు, పరిశుద్ధులను తిరస్కరిస్తారు. ఎందుకు ఘనుల్ని తిరస్కరిస్తున్నాడు నీచుడు? ఎందుకు బాలుడు పెద్దల్ని తిరస్కరిస్తున్నాడంటే వాడు హృదయ గర్వముతో అలాగున పెద్దలను తిరస్కరించి నడుస్తున్నాడు, ఘనులను తిరస్కరించి నడుస్తున్నాడు. దాని ఫలితంగా ఏమవుతుందంటే పొరుగువాని మనసులో, హృదయంలో ఒత్తిడి, కంటి నిండా నిద్రపోనీయకుండా, కడుపు నిండా తిండి తినేయకుండా ఒత్తిడికి గురి చేస్తున్నారు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ చూడండి, పాపాత్ములు, గర్విష్ఠులు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన యేసునే తలంచుదముగాక. ఏబు గ్రంథంలో ఇంకొక మాట రాస్తుందండి. ఏబు గ్రంథం 36:5, ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చెయ్యడు, ఆయన వివేచన శక్తి బహుబలమైనది. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం ఒకసారి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు, మనం తలంచుకొనుచున్న దేవుడు, మనం ప్రార్థించుచున్న దేవుడు, మనం దృష్టించి వెంబడించుచున్నటువంటి దేవుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు అంటండి. ఆయన మానసికంగా బలవంతుడు, శారీరకంగా బలవంతుడు, ఆత్మలో బలవంతుడు. ఆయన్ని మించిన బల పరాక్రమంలో కలిగిన యోధులు సృష్టి యావత్తు ఆకాశ మండలం అందే కానీ, భూమి అందే కానీ, పాతాళం అందే కానీ ఎవరు లేరు. అంత బలవంతుడైనప్పటికీ, అంత జ్ఞానవంతుడైనప్పటికీ, అంత పరిశుద్ధుడైనప్పటికీ ఆయనట ఎవ్వనిని తిరస్కారము చెయ్యడు. క్రైస్తవమా, పరిశుద్ధ పరివారమా, మనసు పెట్టి ఆలోచించండి లోతుగా. ఎప్పుడైనా బలవంతుడైన దేవుడు నిన్ను తిరస్కారం చేశాడా, తృణీకరించాడా, త్రోసివేశాడా, దూషించాడా, విడనాడాడా, విసర్జించాడా, హేళన చేశాడా, నిన్ను చూచి నీ దురవస్థను చూసి నవ్వుకున్నాడా? ఆయన ఎన్నడూ కూడా ఎవరిని తిరస్కారం చెయ్యడు. ఆయన వివేచన శక్తి బహు బలము కలిగింది. ఆయన చాలా వివేచన శక్తి కలిగిన దేవుడు. ఎవరిని ఆయన తృణీకరించడు, ఎవరిని నిర్లక్ష్యం చెయ్యడు, ఎవరిని నిరాకరించడు, ఎవరిని తిరస్కారం చెయ్యడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మన జీవితంలో మన దేవుడు తిరస్కారం చేయలేదు, తిరస్కారాన్ని ఓర్చుకున్న దేవుడు. మరి ఈ తిరస్కారం చేసేది ఎవరు అని అంటే బైబిల్లో మనం స్పష్టంగా గమనించాం.
పాపాత్ములు, దుష్టులైన మనుషులు, భక్తిహీనులు, గర్విష్ఠులే ఈ తిరస్కారం చేస్తారని. ఈ తిరస్కారం అంతా కూడా యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో అనుభవించాడు, భరించాడు, ఓర్చుకొని నిలబడ్డాడు. గనుక మనం ఆయన్ని తలంచుకున్నామంటే మనం అనుభవిస్తున్న నిందలు, అవమానాలు, తిరస్కారాలు, హేళనలు అన్నీ తొలగిపోయి ధైర్యంగా మనం యాత్రలో ముందుకు సాగుదముగాక. యేసుక్రీస్తుకి ఎదురైనటువంటి ఈ తిరస్కారాలు, ఈ ఒత్తిడి ఎంత భయంకరమైందో, ఎంత భయంకరమైన ఒత్తిడిని ఆయన భరించాడో మీకు చక్కని మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ఆఖరి గడియలలో బంధించబడి ఆఖరి గడియల్లో గడిపిన స్థలాలు, ఆయన్ని తిప్పినటువంటి ప్రదేశాలు, వాటిలో మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాల్లో మొదటి అనుభవం గెస్సెమనే. ఈ గెస్సెమనే అనేది ఎక్కడుంది అని అంటే, కిద్రోను వాగు దాటిన తర్వాత ఆ గెస్సెమనే తోటలోనికి వెళ్తాం. ఈ గెస్సెమనే అనేది ఒలీవల వనములో ఎత్తైనటువంటి ప్రదేశం. ఒలీవల వనములో ఎత్తైనటువంటి ప్రదేశం. గెస్సెమనే అనే మాటకు అర్థం ఏంటంటే ఆయిల్ ప్రెస్ అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో 2 గానుగల వివరాలు, 2 గానుగలను గురించిన వివరాలు బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. ఒకటి వైన్ ప్రెస్, 2 ఆయిల్ ప్రెస్. ఒకటి ద్రాక్షల గానుగ, రెండవది నూనె గానుగ. ఈ గెస్సెమనే అనే మాటకు అర్థం ఏంటంటే నూనె గానుగ అని అర్థం. గెస్సెమనే అనేది ఏ ప్లేస్ ఆఫ్ ఆయిల్ ప్రెస్, ఏ ప్లేస్ ఆఫ్ సఫరింగ్, ఏ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. వేదన పొందిన స్థలము, నూనె గానుగ, దేవుని సన్నిధి కలిగినటువంటి స్థలము. ఎందుకు అనంటే ఒలీవల వనమది. ఆ వనంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశమే గెస్సెమనే. ఈ ఒలీవల వనాన్ని గురించి బైబిల్ చెప్పే మాట ఏంటంటే అది దేవుని సన్నిధి. అందుకని కీర్తనకారుడు అంటాడు, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానంటాడు. అంటే దేవుని సన్నిధికి గుర్తు. రెండవదిగా ఆయిల్ ప్రెస్, నూనె గానుగకు గుర్తు. మూడవది వేదన భరితమైన స్థలానికి గుర్తు ఈ గెస్సెమనే. ఈ గెస్సెమనేలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? యేసుక్రీస్తును తలంచుకొని యేసుక్రీస్తు వైపు చూచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి గెస్సెమనేలో? ఓ చక్కని మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 39 వరకు చదువుకుందాం. చూడండి. అంతట యేసు వారితో కూడా గెస్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని వెళ్ళి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండమని చెప్పాను. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసుక్రీస్తు వారు శిష్యులతో కూడా గురువారం రాత్రి గెస్సెమనే తోటలోనికి ప్రవేశించారు. అక్కడికి వచ్చిన తర్వాత శిష్యులతో చెప్పాడు, మీరు నా నిమిత్తం ఒక గడియ నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి.
మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి కొంత దూరం ముగ్గురు శిష్యుల్ని వెంటబెట్టుకుని వెళ్ళి ఏకాంతంగా దుఃఖపడుటకు, చింతాక్రాంతుడగుటకు, మరణము నొందునంతగా తల్లడిల్లిపోతూ హృదయ వేదనతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ రీతిగా బైబిల్ చెప్తుంది, తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇక్కడ కొన్ని మాటలు మీరు చూశారు. మరణమగునంతగా దుఃఖాక్రాంతుడగుటకు, చింతాక్రాంతుడగుటకు అని లోకాసు వార్త 22వ అధ్యాయాన్ని మీరు తర్వాత చదవండి. అక్కడ ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయుచుండగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను, అంటే భయంకరమైన వేదనతో, భయంకరమైన దుఃఖముతో, భయంకరమైన చింతతో, ఆందోళనతో, అలజడితో, ఉత్కంఠ భరితమైనటువంటి సందర్భంలో ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేస్తుంటే ఆయన స్వేద రంధ్రాల్లో నుంచి రక్తం, గొప్ప రక్త బిందువులుగా ప్రవహించడం మొదలుపెట్టింది. కొన్ని సందర్భాల్లో మనకు కూడా ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది, నోట్లో నుంచి రక్తం పడుతూ ఉంటుంది, చెవుల్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది, యూరిన్లో కొంతమందికి రక్తం వస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారికి మాత్రం రక్తం ఎలా వచ్చిందంటే స్వేద రంధ్రాలలో నుంచి చెమట రక్త బిందువులుగా, గొప్ప రక్త బిందువులుగా ఆ చోట కార్చబడుతూ ఉంది. ఆ స్థలమంతా రక్తంతో తడిసిపోతూ ఉంది. శరీరం అంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఆ చెమటలో నుంచే రక్తధారలు వస్తున్నాయి. ఎందుకు ఇలా జరిగింది అనంటే మరింత వేదన పడి, మరింత ఆతురతగా, దుఃఖముతో, మరణమగునంతగా చింతపడుతూ, వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ గెత్సెమనేలో యేసు పొందిన వేదన ఏంటంటే మానసికమైన వేదన. మానవ జీవితంలో మానసికమైనటువంటి ఒత్తిళ్లలో నుంచి, మానసికమైనటువంటి సమస్యలలో నుంచి, వ్యసనాలలో నుంచి, వ్యాధులలో నుంచి మానవ జాతిని విడిపించడానికి, రక్షించడానికి, కాపాడటానికి యేసుక్రీస్తు వారు ఈ మానసికమైన ఒత్తిడిని తీవ్ర స్థాయిలో అనుభవించినట్లుగా ఈ గెత్సెమనేలో మనం నేర్చుకుంటాం. ఎందుకు యేసుక్రీస్తు వారు అంత వేదన భరించాడు, అంతగా వేదన నొందాడు, అంతగా మరణం నొందినంతగా ఏడ్చాడు? ఎందుకు యేసుక్రీస్తు వారు అలా ప్రార్థన చేశారు, అంత వేదన పడ్డాడు? రక్తం చెమట బిందువులుగా ఆయన రక్తం అక్కడ ధారలుగా కార్చబట్టడానికి కారణం ఏంటి? ఆయన శిలువ శ్రమలని భరించడం ఇష్టం లేదా? అంత వేదన తట్టుకోవటం ఇష్టం లేదా? దూషణలు భరించడం ఇష్టం లేదా అని అంటే బైబిల్ చెప్తుంది ఆ శిలువ శ్రమలను కాదు, ఆయన త్రాగబోయే ఉగ్రత పాత్రను గురించి కాదు ఆయన బాధ. ఏంటంటే ఎప్పుడైతే ఆ పాత్రలో ఉంది త్రాగుతాడో యేసుక్రీస్తు, అప్పుడు భూప్రపంచంలో ఉన్న మానవాళి పాపమంతా యేసుక్రీస్తు వారి మీదకి వచ్చేస్తుంది. పాపమెరుగని ఆయన మన కోసం పాప శరీరంగా మారిపోతాడు. ఎప్పుడైతే ఆయన శరీరం పాప శరీరంగా మారిపోద్దో, అపవిత్రమైన శరీరంగా మారిపోద్దో, మలినమైన శరీరంగా మారిపోద్దో, అప్పుడు పరమ తండ్రి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేస్తాడు. యేసుక్రీస్తు వారికి దూరమైపోతాడు. ఆ తండ్రి ఎడబాటు క్షణమైనా తట్టుకోలేనటువంటి ఆ బాధతో, ఆ వేదనతో, ఆ దుఃఖముతో, ఆ భయముతో తల్లడిల్లిపోతూ మరింత ఆతురంగా వేదన పడి ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట గొప్ప రక్త బిందువులుగా మారిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ ప్రార్థనలో ఏమంటాడంటే మీ చిత్తమైతే
తొలగించండి. నా ఇష్టము కాదు, మీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ ప్రార్థన మనకు నేర్పే పాఠం ఏంటి అనంటే, క్రైస్తవ జీవితంలో ప్రతి దేవుని బిడ్డకి కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని పోరాటాలు, కొన్ని తిరుగుబాట్లు, కొన్ని అనారోగ్యాలు, కొన్ని అప్పుల సమస్యలు, కొన్ని మానసికమైన సమస్యలు దేవుడు కొలిచి మనకి అనుగ్రహిస్తాడు. వాటిని మనం భరించాలి, తట్టుకొని నిలబడాలి, వాటిని మనం అనుభవించాలి మన శరీరంలో అని అంటే మనం ఈ ప్రార్థనే చేయాలి. ఏ ప్రార్థన? తండ్రి, మీకిష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, నా ఇష్టము కాదు, మీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ ప్రార్థన ఎలా చేయాలంటే అలవాటు ప్రకారం కాదు, ఆషామాషిగా కాదు, ఏదో క్యాజువల్గా కాదు. ఎలా? వేదనతో మరింత ఆతురంగా ప్రార్థన చెయ్యాలి, మరణమగునంతగా ప్రార్థన చెయ్యాలి, దుఃఖక్రాంతుల మగుతూ ప్రార్థన చెయ్యాలి, కన్నీళ్లతో ప్రార్థన చెయ్యాలి. అలా హృదయ వేదనతో యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. క్రైస్తవ ప్రపంచంలో మానవాళి ఎదుర్కొంటున్న మానసికమైన సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం ఏంటంటే, దైవ చిత్తానికి మనం అప్పగించుకుని చేసే ప్రార్థనలే మనల్ని బలపరుస్తాయి, ధైర్యపరుస్తాయి. మన మానసికమైన ఒత్తిళ్ల మీద, సమస్యల మీద మనకు జయం ప్రసాదించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తిరస్కారాలు ఎదురవుతాయి, దూషణలు ఎదురవుతాయి, మానసిక ఒత్తిడులు ఎదురవుతాయి. నీచులు, గనులైన మిమ్మల్ని తిరస్కరించవచ్చు, బాలురు, చిన్నవాళ్ళు పెద్దలని తిరస్కరించవచ్చు గర్వంతో. ఎన్ని పోరాటాలు వచ్చినా మీరు దేవుని చిత్తంలో నిలిచి ఉండాలంటే గెస్సెమనే వనములో యేసు చూపిన మాదిరి ప్రకారం మనం మోకాళ్ళ మీద ఉండి మెలకువగలిగి ప్రార్థనలో మనం ఎదుర్కొన్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందని రాసిందంటే బైబిల్ లోకాసు వార్తలో, ఆయన ప్రార్థన చేయుచుండగా పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ సంతోషం చెప్పండి గట్టిగా. మీరు నిజంగా ప్రార్థన చేస్తే, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, వేదన పడి ప్రార్థన చేస్తే, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థన చేసే స్థలం దగ్గరికి పరలోకం నుంచి దేవదూతలు వచ్చి మీకు కనబడునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని ధైర్యపరచునుగాక, మిమ్మల్ని ఉజ్జీవింపచేయునుగాక. మీరు ఎదుర్కొనబోయే ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రక్కన నిలిచి మీకు కావలసిన సామర్థ్యమును, శక్తిని, అభిషేకాన్ని దయచేయునుగాక. విశ్వాసం చెప్పండి గట్టిగా ఆమేన్. ఈరోజు ఎందుకు క్రైస్తవులు చిన్న శ్రమకే, చిన్న తిరస్కారానికే, చిన్న బలహీనతకే, చిన్న ఒత్తిడికే కృంగిపోతున్నారు, అధైర్యపడిపోతున్నారు, విసిగిపోతున్నారు, అలిసిపోతున్నారు, బలహీనైపోతున్నారంటే యేసయ్యను తలుంచుకోక, ఆ శ్రమల మధ్యలో యేసు వలె ప్రార్థన చేయలేక ప్రార్థన చేయట్లేదు కనుక మీకు ఎవరు కనబడుతున్నారో తెలుసా? దేవదూతలు కనబడి మిమ్మల్ని బలపరచట్లా, దెయ్యాలు కనబడి మిమ్మల్ని మరింతగా బలహీనపరుస్తున్నాయి, మరింతగా కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారండి రాత్రి 12 గంటల తర్వాత ఎవరో తలుపులు కొడుతున్నటువంటి సౌండ్ అండి, మేము చిచ్చేయకుండానే లైట్లు వెలుగుతున్నట్లుగా, చిచ్చేయకుండానే ఫ్యాన్ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుందండి, బాత్రూమ్కి వెళ్ళాలంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయండి, ధైర్యం సరిపోవట్లేదండి, ఇప్పుడేం జరిగిద్దో, మా నీడ చూసుకుని మేమే భయపడిపోతున్నామండి. ఏమైంది ఈ మనిషికి? తెల్లబట్టలే కట్టుకుంటున్నారు కదా, పద్దాక బైబిలే చదువుతున్నారు కదా, ప్రార్థనలే చేస్తున్నారు కదా, ఏం జరిగిందని అంటే సరి అయిన వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, వేదన భరితమైన ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, మెలుకోగలిగిన ప్రార్థన, శోధనను ఎదుర్కొని జయించగలిగిన ప్రార్థన శక్తి లేదు కనుక ఈరోజు అనేక మందికి
దెయ్యాలు కనబడటం, దెయ్యాల దర్శనాలు కనబడటం, దెయ్యాల దర్శనాలు కనబడటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసం చెప్పిందంట. ఆమె వయసు 58-60 సంవత్సరాలు ఉంటాయంట. ఆమెకట దేవుడు ఆకాశ నక్షత్రాలంత సంతానం, భూమి మీద ఉన్న ఇసుకరేణువులంత సంతానం ఇస్తానన్నాడంట. ఏ వయసులో? 60 సంవత్సరాల వయసులో. మొగుడేమో చచ్చిపోయాడంట. ఇప్పుడు అందుకని ఒక కుర్రోడిని చూపిస్తున్నాడంట దేవుడు. ఆ మనిషికి ప్రార్థన చేస్తుంటే ఒక కుర్రోడిని చూపిస్తున్నాడంట. ఆ కుర్రోడిని నీకు పెండ్లి భర్తగా ప్రసాదించాను బిడ్డ, ఆయన ద్వారా నీకు ఆకాశ నక్షత్రాలంతా సంతానం, భూమి మీద ఇసుకురే అంటే ఎంత సంతానం కనాలని ఆమె ఆశపడుతుందట. అందుకని సైతాను ఆమె పదే ప్రేరేపిస్తున్నాడట. పాస్టర్ గారు చెప్తుంటే పాస్టర్ గారు చేయబెట్టి ప్రార్థన చేస్తే టపామని కింద పడిందంట. అమ్మా, ఇది దేవుడి దర్శనం కాదు, ఇది దెయ్యపు దర్శనం అని చెప్పాడట. నా దగ్గరికి ఒక సిస్టర్ వచ్చింది. పాస్టర్ గారు, ఇప్పుడు నాకు 3వ నెల కడుపు అండి అంది. అమ్మ, నీకు పెళ్ళి కలదు కదమ్మా, కడుపెట్టొచ్చిందమ్మా అన్న. లేదండి, యేసుప్రభు నా కడుపులో నుంచి పుట్టబోతున్నాడండి, నాకు గాబ్రియల్ దూత వచ్చి చెప్పిందండి అని. అమ్మ, యేసుప్రభు పుట్టేశాడమ్మా 2000 సంవత్సరాల క్రితం మేరీ మాత కడుపున యెరూషలేములో. మళ్ళా నీ కడుపులో ఎందుకు పుడతాడమ్మా? ఏదో భ్రమలో బతుకుతున్నావు అంటే, పాస్టర్ గారు, మీరు దర్శనం కలిగిన సేవకుడు అనుకున్నానే, మీరు దేవుని చిత్తానుసారమైన సేవకుడు అనుకున్నానే, మీరు కూడా ఎట్లా మాట్లాడుతున్నారేంటి? మీకు సరైన దర్శనం లేదు పాస్టర్ గారు అని నన్ను బురిడి కొట్టడానికి ప్రయత్నం చేసింది. ఆ బిడ్డ పద్దాక ప్రార్థనలో ఉంటుంది, పద్దాక ముసుగునేసుకునే ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు సరి అయిన ప్రార్థనా జీవితం లేదు, వేదనతో కూడిన ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, మెలకువగలిగిన ప్రార్థన, దేవుని కృప పొందే ప్రార్థన లేకుండా వీళ్ళ మనసుకు తోచినట్లుగా వీళ్ళ ఆలోచన అనుసరించి నడిపించబడుతున్నారు. కనుక సాతాను వీళ్ళని సులువుగా మోసం చేసి భ్రమపరిచి వీళ్ళని అపవిత్రపరిచి నిత్య నరకానికి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రాణాలు అలసిపోకుండా, విసిగిపోకుండా మీరు బలపరచబడి ధైర్యం తెచ్చుకోవాలంటే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా, వేదన అంతా భరించి సహించిన యేసయ్యను తలంచుకోండి. మీకు ఒక విడుదల, జయం దేవుడు అనుగ్రహించి, దేవదూతలు వచ్చి మీకు కనబడి మిమ్మల్ని బలపరిచి మీ పట్ల దేవుని సంకల్పమే నెరవేర్చబడునుగాక. గెత్సెమనేలో జరిగిన 5 సందర్భాలు టూకీగా అవుట్లైన్ చెప్తాను, ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి. 1, గెత్సెమనే మనకు నేర్పే పాఠం ఏంటంటే మెలకువగలిగి ప్రార్థన చేయండి. 2, గెత్సెమనే మనకు నేర్పే పాఠం ఏంటంటే దైవ చిత్తానికి లోబడి దైవ చిత్తాన్ని జరిగించి ప్రార్థన చేయండి. 3వదిగా గెత్సెమనే మనకు నేర్పే పాఠం ఏంటంటే, గెత్సెమనేలో జరిగిన 3వ అనుభవం ఏంటంటే 12 అపోస్తుల్లో ఒక్కడైనటువంటి ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గర, పెద్దల దగ్గర, శాస్త్రుల దగ్గర మాటిచ్చాడు, ద్రవ్యం పుచ్చుకున్నాడు, వాళ్ళని సంతోషపెట్టాడు. నేను యేసయ్యని పట్టిస్తాను, మీకు యేసయ్యని అప్పగిస్తాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బోధకుడా నీకు శుభమని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన పట్టుకోండి అని. మొత్తం మీద ఈ గెత్సెమనేలో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు యేసుక్రీస్తు. శిష్యులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు నెమ్మదిగా ఎంటర్ అయిపోయాడు ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చెలికాడా, నువ్వు చెయ్యగోరినది త్వరగా చెయ్యి అన్నాడు. అనేడు ఈలోపు శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు, సైన్యం అంత కత్తులతో, గుదీలతో, దివిటీలతో గొప్ప సైన్యంగా వచ్చి యేసుక్రీస్తు వారిని బంధించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ గెత్సెమనేలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు ఉండి అద్భుతాలు చూసి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నడిపించబడినటువంటి ఇస్కరియోతు యోధ దొంగ, ద్రోహి, దురాశపరుడు, ధనాపేక్ష పరుడు, యేసుక్రీస్తును 30 వెండి నాణ్యాలకు అప్పగించిన వంచకుడు, దుర్మార్గుడు. అలాంటి దుష్ట స్వభావం మనలో ఎవ్వరిలో ఉండకుండా ఉండునుగాక. ఈ గెత్సెమనేలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, మోసం చేయటం కానీ,
వేషధారణ కానీ, నటన కానీ, దొంగ కానీ, ద్రోహులంగా కానీ, ధనాపేక్ష కలిగిన వారంగా కానీ, దోచుకునే మనసు కలిగిన వారంగా కానీ మనం బ్రతకూడదు. మనం యథార్థవంతులుగా బ్రతకాలి, కలిగిన వాటితో తృప్తిగా జీవించాలే కానీ మనం ధనాపేక్షను ఆశించి, ద్రవ్యాన్ని ఆశించి, క్రీస్తు విరోధులను సంతోషపరచడానికి యేసయ్యను అమ్మివేసేవారిలాగా, యేసయ్యను అప్పగించేవారిలాగా, యేసయ్యను అవమానపాలు చేసేవారిలాగా మనలో ఏ ఒక్కరము జీవింపకుందుముగాక. నాలుగోది ఏంటంటే, గెత్సెమనేలో యేసుక్రీస్తును పట్టుకోవడానికి, బంధించడానికి ఈ సైనికులు, ప్రధాన యాజకుల దాసులు, శాస్త్రులు వచ్చినప్పుడు పేతురు తన వరలో నుంచి కత్తి తీసి ప్రధాన యాజకుడి దాసుని యొక్క చెవి నరికేశాడు. అట్లాగే నరికేశాడు. నరికితే యేసుప్రభు అన్నాడు, పేతురు, నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టినవాడు కత్తితోనే చస్తాడు. జాగ్రత్తగా రండి. ఈ పేతురు దగ్గరికి కత్తి ఎట్ట వచ్చింది? యేసుప్రభు పిలిచినప్పుడు ధోని విడిచిపెట్టాడు, వల విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడిస్తున్నాం బోధకుడా, మాకేంటి ప్రతిఫలం, మాకేమి ఇవ్వబోతున్నావు నువ్వు అంటే యేసుప్రభు చెప్పాడు, బాబు ఈ లోకంలో 100 రెట్లు ప్రతిఫలం హింసలతో పాటు పరలోకంలో నిత్య జీవం కూడా ఇస్తానురా, నువ్వు నన్ను సమస్తాన్ని విడిచిపెట్టావు కనుక అన్నాడు. కానీ ఇక్కడ చూడండి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడిస్తున్నట్లుగా ఉన్నాడు. కానీ వీడి వరలో, వీడి దగ్గర రహస్యం ఏముందంటే కత్తి ఉంది. కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు. వీడు కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎప్పుడు అవసరం పడకుండా ఉంటుందా దీని పని అని కత్తులతో తిరుగుతున్నాడు. యేసు ప్రభువు నమ్ముకుని దేవుని బిడ్డలు సమస్తాన్ని విడిచిపెట్టాలి, కానీ కత్తులు వరలో పెట్టుకుని తిరగకూడదు. కత్తులు వరలో పెట్టుకుని తిరగకూడదు. పగలు, ప్రతీకారాలు, కక్షలు, అవకాశం వచ్చినప్పుడు అప్పగించాలి, అంతు చూడాలి, నరకాలి, అవమానపరచాలి, అల్లరిపోలు చేయాలన్న ఆలోచనలు మనలో ఎవరికి ఉండకూడదు. సమస్తాన్ని విడిచి యేసునే వెంబడించాలని గెస్సేమనే తోట మనకు నేర్పిస్తుంది. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరొక అనుభవం ఏంటంటే, గెత్సెమనేలో యేసు ప్రభు చెప్పిన మాట, ఈరోజు కాపర్ని కొట్టబోతున్నారు, గొర్రెలన్నీ చెదిరిపోబోతున్నాయి అను లేఖనము నెరవేరునట్లుగా నన్ను పట్టుకొని కొట్టబోతున్నారు అని యేసు ప్రభు ఎప్పుడైతే శిష్యులతో చెప్పాడో, ఆ సైనికులు, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులంతా యేసుని ఎప్పుడైతే బంధించి పట్టుకున్నారో బైబిల్ చెప్తుంది, అప్పుడు అందరూ యేసుక్రీస్తుని విడిచి పారిపోయిరి. 56వ వచనంలో ఉంటుంది, 26, 56లో మత్తయి సువార్త. అందరూ విడిచిపెట్టి పారిపోయారట. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతికూల పరిస్థితుల్లోనైనా, అనుకూల పరిస్థితుల్లోనైనా మనము యేసయ్యను విడిచి పారిపోకూడదు, మందిరాన్ని విడిచిపెట్టి పారిపోకూడదు, సేవకులను విడిచిపెట్టి పారిపోకూడదు, సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టి పారిపోకూడదు. మరణమే మన మీదకి వచ్చినా, మన ప్రాణాలే పోయే పరిస్థితిలో వచ్చినా సరే, ఎట్టి పరిస్థితుల్లో దేవుని పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టడం కానీ, మందిరాన్ని విడిచిపెట్టడం కానీ, సేవకులను విడిచిపెట్టడం కానీ, ఉపదేశాన్ని విడిచిపెట్టడం కానీ, ధైర్యాన్ని విడిచిపెట్టడం కానీ జరగకూడదు. అన్ని వేళలా నడికట్టు నరుని నడుమును అంటుకుని ఉన్న రీతిగా మనం యేసు క్రీస్తుని అంటిపెట్టుకుని ఆయుష్కాల దినములన్నిటా వెంబడించుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఓరకనే యేసయ్యని విడిచిపెట్టి పారిపోతారు, మందిరాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉంటారు, సేవకులు విడిచిపెట్టి పారిపోతారు. ఒక సిస్టరు చాలా ఉద్యమంగా మందిరానికి వస్తూ ఉంది. సడన్గా మందిరం మానేసింది. అరే అంత బాగా అందరికంటే పెందలకాడ వచ్చేది, పెద్ద బైబుల్ తీసుకుని, పెద్ద ముసుకేసుకుని, వైట్ బట్టలు వేసుకుని మందిరంలో కూడా పరిచర్య కూడా చేసేది, కానుకలు, దశమ భాగాలు నమ్మకంగా ఇస్తూ ఉండేది, ప్రేమగా సేవకులను పలకరించేది. మా ఇల్లు హౌస్ విజిటింగ్ చేయండి పాస్టర్ గారు, నెలకొకసారి అయినా, మీరు ఎక్కడికి వెళ్ళినా కుదరపోయి మా ఇంటికి మాత్రం రావాలని చెప్పేది. ఏం పోయే కాలం వచ్చింది మనిషికి, మందిరంలో కనబడట్లేదు అని అడిగితే, ఒక 3 వారాల నుంచి రావట్లేదు అని చెప్పారు. రావట్లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి, ఏమా సహోదరి మందిరానికి రావట్లేదు ఏంటమ్మా అని అడిగా. ఆమంది, మీ మందిరంలో
క్రమశిక్షణ లేదు మీ విశ్వాసులకే. ఏముంది మందిరంలో? ఏమైందమ్మా అన్న? ఏమవటమైంది పాస్టర్ గారు? మీరు చెప్పే బోధ ఏంటి, ఆ సంఘంలో వాళ్ళు నడుచుకునే విధానం ఏంటి అంది. ఏం చూసావమ్మా నువ్వు అన్న? ఒక్కళ్ళన్న ప్రేమతో చేతులు ఎత్తి వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తున్నారా? ప్రేమతో పలకరిస్తున్నారా? ప్రేమ లేదు, ఐక్యత లేదు, దైవ భయం లేదు, క్రమశిక్షణ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వస్తారు. వాళ్ళు ఏ టయానికి వస్తారో ఎప్పుడు వెళ్తారో వాళ్ళకే తెలియదు. ఇట్టాడి సంఘానికి నేను వచ్చింది అని బాధేసింది, అందుకే నేను రావటం మానేశాను మీ చర్చికి అంది. అవునా అన్న. అమ్మ ఒక పని చేస్తావా అన్న. ఏంటో చెప్పండి పాస్టర్ గారు అంది. ఈ పాత్రల నిండా ఈ గ్లాసు నిండా నీళ్లు తీసుకుని ఈ చర్చి చుట్టూ ఒక 10 ప్రదక్షిణలు చేయి తల్లి. ఈ నీ దృష్టి అంతా ఆ గ్లాసు నిండా ఉన్నటువంటి నీళ్ళ మీదే ఉండాలి. నీ దృష్టి పక్కకు పోకూడదు. ఆ నీళ్లు కూడా కింద పడకుండా జాగ్రత్తగా ప్రదక్షిణలు ఒక 10 ప్రదక్షిణలు చేయి తల్లి, అప్పుడు నేను నీతో మాట్లాడతాను తర్వాత అన్న అని అంటే, మొత్తం మీద గ్లాసు నిండా నీళ్లు నింపుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చింది. అమ్మా, ఇప్పుడు మందిరంలో ఎవరు సెల్ ఫోన్ చూస్తున్నారో, ఎవరు ముసుగులు వేసారో, ఎవరు ముసుగులు దించారో, ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు మెలకువగా ఉన్నారో, ఎవరు గుసగుసలాడుతున్నారో, ఎవరు గుసగుసలాడట్లేదో, ఎవరు లేచిపోతున్నారో, ఎవరు లేచిపోకుండా ఉన్నారో, ఎవరు క్రమశిక్షణతో ఉన్నారో, ఎవరు క్రమశిక్షణ లేకుండా ఉన్నారో ఒక్కళ్ళైనా మీకు కనబడ్డారా అమ్మా అన్న? ఆమంది, నాకెట్ట కనబడతారండి, మీరేమో నా దృష్టి ఏకాగ్రత నిలపాలి, గ్లాసు మీదే ఉండాలి, గ్లాసులో ఉన్న నీళ్ళ మీదే ఉండాలన్నారు కదా అంది. అమ్మా, నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు యేసయ్య మీద, వాక్యం మీద, సేవకుల నోటి మాటల మీద నువ్వు దృష్టి నిలిపేవనుకో, మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారు అవి నీకేం కనబడవమ్మా. అనవసరంగా నువ్వు వాక్యం మీద దృష్టి పెట్టకుండా, దేవుని మీద దృష్టి పెట్టకుండా, ఆరాధన మీద దృష్టి పెట్టకుండా, ప్రార్థన మీద దృష్టి పెట్టకుండా అనవసరమైన విషయాలన్నీ తలంచుకున్నావు గనక నీకు ఇన్ని బలహీనతలు కనబడుతున్నాయి తల్లి అని చెప్తే ఆమె నిజమే పాస్టర్ గారు, క్షమించండి అంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈరోజు అనేక మంది చిన్న చిన్న కారణాలకి మందిరాన్ని విడిచి పారిపోవటం. మాకు పాట ఇట్లేదు, మాకు సాక్ష్యానికి సమయం ఇట్లేదు, మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని గణపరచట్లేదు, మమ్మల్ని ప్రేమించట్లేదు, మా ఇంటికి విజిటింగ్ రావట్లేదు, ఇట్లా చిన్న చిన్న కారణాలు, చిల్లీ విషయాలు తలంచుకుని దేవుని మందిరాన్ని విడిచి పారిపోయేవాళ్ళు, దేవుని సహవాసాన్ని విడిచి పారిపోయేవాళ్ళు, సేవకులు విడిచి పారిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. గెచ్చమని మనకు నేర్పుతుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని వ్యతిరేకతలైనా యేసుని మందిరాన్ని, సేవకులను, ధైర్యమును విడవకుండా యేసుని హత్తుకొని జీవించుదముగాక. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, మీ ప్రాణములు అలయకయు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని ఓర్చుకున్న యేసయ్యను మనం తలంచుకుంటే దేవుని కృపలో మనం ధైర్యంతో ముందుకి సాగగలుగుతాం. రెండవ అనుభవం చెప్తాను, చదువుకుందాం, చూడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7 వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇక్కడ ఎబ్రీ పత్రికలో యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట చూడండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లోనట మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు వారు అంగీకరించబడ్డారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకు మనం ఆయన తలంచుకోవాలి అని అంటే, ఆయన ఎలా అంగీకరించబడ్డాడు? అంత శ్రమలో, అంత శోధనలో, అంత వేదనలో, అంత భయంకరమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఎలా యేసయ్య అంగీకరించబడ్డాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు,
మహారోదనతో కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మనము అంగీకరించబడాలి, మన ప్రార్థనలు అంగీకరించబడాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మహారోదనతో గుండెలు బద్దలయ్యేటట్లుగా ఆర్తనాదం చేసి ప్రార్థన చేయాలి. కన్నీరు మున్నీరుగా కార్చి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలన్నీ కూడా ఏం చేయాలంటే భయభక్తులతో సమర్పించాలి. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థనలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, రోదిస్తున్నారు, కానీ నిజంగా భయభక్తులతో కూడిన ప్రార్థన చేస్తున్నారా? వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నారా? మీరు ఆలోచించాలి. యేసుక్రీస్తుని ఈ గెత్సెమనేలో బంధించిన తర్వాత ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు, పెద్దల ఇంటికి తీసుకెళ్లారు, శాస్త్రుల మధ్యలో తీసుకెళ్లారు. అక్కడ ఆయన ముఖం మీద ఉమ్మేసి ముఖాన పిడిగుద్దులు గుద్ది ఆయన్ని అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అని హేళన చేశారు. రే వీడు దేవదూషణ చేసినవాడు, వీడు దేవుని కుడిపార్శాన ఉంటాడట అని రకరకాలుగా నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో యేసయ్య మౌనంగా ఉండిన తర్వాత ఆ ప్రధాన యాజకుడైన కైపా ఇంటి యొద్ద నుంచి యేసుక్రీస్తు వారిని ఎక్కడికి తీసుకెళ్లారంటే గబ్బతా అనే స్థలాన్ని తీసుకెళ్లారు. మొదటి ప్లేసు గెత్సెమనే, రెండవ ప్లేసు గబ్బతా. గబ్బతా అంటే అర్థం ఏంటంటే రాళ్ళు పరిచిన స్థలము, రాళ్ళు పరిచిన స్థలం. ఒక్క మాటలో చెప్పాలంటే పిలాతు యొక్క న్యాయపీఠం, పిలాతు కూర్చునే న్యాయపీఠం పేరే గబ్బతా. ఇక్కడ కొన్ని వివరాలు చెప్తాను, బిబ్లికల్ వివరాలు చూడండి. యూదుల ప్రధాన యాజకుడు కైపా. యూదులకి రాజు ఎవరు అనంటే హేరోదు. యూదుల రాజు ఎవరు? హేరోదు. రోమన్స్ యొక్క ఎంపరర్, రోమన్స్ యొక్క చక్రవర్తి పేరేం పేరంటే పిలాతు. మొదట బంధించిన తర్వాత యాజకుని వద్ద విమర్శ, న్యాయ తీర్పు జరిగింది. అక్కడ నుంచి యేసుక్రీస్తు వారిని హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు దగ్గర నుంచి మరలా యేసుక్రీస్తు వారు పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఇన్ని విమర్శలు గుప్పిస్తున్నారు కదా నీ మీద, నీవు నోరు తెరిచి మాట్లాడవా అని యేసు ప్రభు వారిని ఉటాయించాడు పిలాతు. ఏం మాట్లాడతలా, మౌనంగా ఉన్నాడు. ఎంతమంది యాజకులు, పెద్దలు, శాస్త్రులు, సామాన్య ప్రజలు ఇన్ని రకాలుగా అబద్ధ సాక్ష్యాలు చెప్పి అసూయతో నిన్ను అప్పగించి, ఏ దోషము లేకపోయినా, ఏ దుష్కార్యం లేకపోయినా ఇన్ని నేరాలు మోపుతున్నారే, నీవు నోరు తెరిచి నీ విషయమై ఒక్క మాటైనా మాట్లాడవా అని అంటే మౌనంగా తలదించుకునే ఉన్నాడు. అప్పుడు పిలాతు అన్నాడు, నీవు యూదులకి రాజువా అని. అప్పుడు నోరు తెరిచి ఒకే ఒక్క మాట్లాడాడు, నీవన్నట్టు నేను రాజుని అని. ఆ తర్వాత యేసుప్రభు అన్నాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నా విషయంలో నువ్వేమీ చెయ్యలేవు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఈ పిలాతు గుండెల్లో భయం ఒక ప్రక్క, ఆలోచన ఒక ప్రక్క ప్రారంభించబడి, సర్వాధికారి అయిన దేవుడు పైనున్నాడు, నేను ఈ రాజ్యానికి, రోమన్స్కి మాత్రమే రాజుని, ఈ నీతిమంతుని విషయంలో నేను ఒక న్యాయం చేయాలి అని ఆలోచించి యూదులందరినీ సమావేశపరిచి వాళ్ళందరి వినికిడిలో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమనంటే, ఇదిగో ప్రతి పస్కా పండక్కి ఒక బందిపోటు దొంగను విడుదల చేయటం మనకు ఆనవాయితీ. ఈ శుభ సందర్భంగా మీ రాజును విడుదల చేయటానికి మీరు కోరుకుంటున్నారా, లేక జైల్లో ఉన్నటువంటి బందిపోటు దొంగ, తిరుగుబాటు దారుడు, రెబల్, హంతకుడు, హత్యాచారాల్లో పేరుగాంచిన ప్రసిద్ధి చెందిన బందిపోటు దొంగ బరబ్బాని విడుదల చేయాలని కోరుకుంటున్నారా అని అడిగితే వాళ్ళంతా ఏకరువు పెట్టి చెప్పిన మాట ఏంటంటే, ఈయనను సంహరించండి, సంహరించండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని. మరి ఈ రాజుని ఏం చేయమంటారంటే చంపాలి
సిలువేయాలి, చంపాలి, సిలువేయాలి. మరి బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి. చూడండి ప్రియులారా, ఒక్క 5 రోజుల క్రితం ఆదివారం రోజు అదే యూదుల్లో గుంపు యేసుక్రీస్తు వారు యెరూషలేం పట్టణానికి గాడిద మీద వస్తుంటే ఎదురుగా వెళ్ళి దావీదు కుమారునికి జయం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని కేకలేశారు. 5 రోజుల్లో వీళ్ళ మాట మారింది, వీళ్ళ ఆలోచనలు మారినాయి, వీళ్ళ అభిప్రాయాలు మారినాయి, వీళ్ళ ప్లాన్లు మారినాయి, వీళ్ళ మాట తీరు మారిపోయింది. ఇప్పుడు ఏమన్నారో తెలుసా? అదే రాజుని సంహరించండి, చంపేయండి, సిలువేసేయండి, ఆయన మాకు వద్దు, మాకు బందిపోటు దొంగ బరబ్బా కావాలి అని కోరుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ గబ్బతాలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, గబ్బత అంటే అర్థం ఏంటంటే అన్యాయపు తీర్పు పొందిన స్థలము. అన్యాయపు తీర్పు పొందిన స్థలం. ఆయనలో ఏ దోషం లేదు, ఏ నేరము లేదు, ఏ దుష్కార్యం లేదు. అసూయ చేత యూదులు యేసుక్రీస్తును అప్పగించారు, చంపాలనుకున్నారు, సిలువకి అప్పగించాలనుకున్నారని ఈ పిలాతుకి అర్థమైపోయింది, ఏ రోజుకి అర్థమైపోయింది, అందరికీ తెలుసు. కానీ తెలిసి యేసుక్రీస్తుని సిలువకి అప్పగించారు. ఆ అన్యాయపు తీర్పుకు కూడా తల వంచాడు. భయంకరంగా కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన వస్త్రాలు తీసేసి ఒక ఎర్రని అంగీ కట్టారు, దూషించారు, అరచేతులతో కొట్టారు, గెడ్డం పెరికారు, దుర్భాషలాడారు, ముఖం మీద ఉమ్మేశారు, భయంకరంగా నీచంగా దెయ్యం పట్టినోడు అన్నారు. వీడు ఇతరులను రక్షిస్తాడట, వీడిని రక్షించుకోలేని అసమర్థుడు, చేతగాని వాడు అని రకరకాలుగా దూషణ మాటలు పలుకుతూ ఉన్న ఆయన మౌనంగా తలదించుకుని అన్నీ సహించాడు, అంగీకరించబడ్డాడు. ఎలా ఇది సాధ్యమంటే బైబిల్ అంటుంది, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు గనక అన్యాయపు తీర్పును అనుభవించడానికి కూడా ఆయన అంగీకరించాడు. ఆయన దేవుని చేత కూడా అంగీకరించబడ్డాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. చదువుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం గట్టిగా. తలల పైకెచ్చండి. మొదట చెప్పాను, అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఆనందం కోసం ఓపికతో సమస్తాన్ని ఓర్చుకున్నాడు, ఆయన తలంచుకోవాలి. రెండవది, అన్యాయపు తీర్పును అనుభవించడానికి, ముళ్ళ కిరీటం దారిగా నిలబడటానికి, మోమును ఉమ్మివేయుచున్న, పిడిగుద్దులు గుద్దుతున్న, అరచేతులతో కొడుతున్న, భయంకరమైన ఘోర శిక్ష విధిస్తున్న, దుర్భాషలతో దూషిస్తున్న, నోరు తెరవకుండా బొచ్చు కత్తిరించు అనేది గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనంగా ఉండి దేవుని చేత అంగీకరించబడ్డాడు. కారణం, ఆయన న్యాయంగా తీర్పు తెచ్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మూడవదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తట సమస్త విషయాల్లో మనలాగానే శోధించబడ్డాడు. ఒక మానవుడికి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఎలాంటి శోధనలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో అలాంటి పరిస్థితులన్ని విషయాల్లో యేసయ్య శోధించబడ్డాడట. అయితే బైబిల్ అంటుంది, ఆయన పాపము లేని పరిశుద్ధుడుగా కనబడ్డాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 3వ ప్లేసు, యేసుక్రీస్తుని గబ్బతా దగ్గర నుంచి ఎక్కడ తీసుకెళ్లారంటే గొల్గోతా అనేది హీబ్రూ, కల్వరి అనేది గ్రీకు, కపాలము అనేది తెలుగు. ఆ గొల్గోతా పర్వతం మీద యేసుక్రీస్తు వారి శిలువ మ్రాను మీద వేలాడ తీశారు. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలు, 7 స్వరాలు,
సర్వ ప్రపంచాన్ని ఒక్కసారిగా అలా ఆలోచనలో పడేసిని. ఆ యేసుక్రీస్తు శిలువ మీద గొల్గోతాలో పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట మీకు అందరికీ తెలిసిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఇందులో మీరు ఒక మాట నేర్చుకోవాలి. తెలియక చేసిన వారికి కొద్దిపాటి దెబ్బలు తగులుతాయి. తెలిసి చేసినటువంటి వాళ్ళకి అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలిసి చేసిన పాపాలనైనా దేవుడు క్షమించాలని కోరుకుంటున్నాడు. తెలియక చేసిన పాపాలన్నిటినీ దేవుడు క్షమించాలని కోరుకుంటున్నాడు. ఒక్కసారి యేసయ్య క్షమిస్తే ఇక ఆ పాప దోషాలు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు, ఇక ఎన్నటికి తలంచడు, ఇంకెన్నటికి గుర్తుపెట్టుకోడు. ఒక బ్లాక్ బోర్డు మీద ఒక టీచర్ ఒక పాఠం రాసి నేర్పించిన తర్వాత పిల్లలంతా రాసుకున్న తర్వాత తుడిసేసిన తర్వాత ఇక ఎన్నటికీ ఆ లెటర్స్ ఎట్లాగైతే కనబడకుండా పోతాయో అలాగూ ఒక్కసారి యేసయ్య మన పాప దోషాలు క్షమించి తుడిసేసాడంటే ఇక ఆ పాపాలకి ఇక శిక్ష ఉండదు. దేవునికి స్తోత్ర. అయితే ఒక మాట సొలొమోను చెప్తాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి అకస్మాత్తుగా హఠాత్తుగా నాశనమైపోయే ప్రమాదం ఉంది అని బైబిల్ గ్రంథం. హఠాత్తుగా చూడండి, హార్ట్ స్ట్రోకు, నేను వస్తున్నా, నీ గుండె పట్టుకుంటాను, నీ గుండె ఆగిపోతుంది అని చెప్పి రాదు. యాక్సిడెంటు, ఇప్పుడు లారీ గుద్దబోతుంది, నీ కాలు ఇరగబోతుంది, నీ తలకాయ బద్దలుగా పోతుంది, అదుగో లారీ అని చెప్పి రాదు. అకస్మాత్తుగా యాక్సిడెంట్, అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్, అకస్మాత్తుగా అపాయం, అకస్మాత్తుగా ఉరి, అకస్మాత్తుగా నాశనం, అకస్మాత్తుగా శాపం, అకస్మాత్తుగా ఉగ్రత. ఎవరికి అనంటే ఎన్నిసార్లు క్షమించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కనికరం చూపినా, ఎంతగా రక్షించాలని ఆరాటపడినా, ఎంతగా ఆశీర్వాదించాలని ప్రయత్నం చేసినా పదే మనసు ఫరోలాగా కఠినపరుచుకుంటూ నీ జీవితంలో చేయకూడని దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే ఆ కీడును తప్పించడం ఇంకా ఎవరి తరమో కాదండి. అయితే ఈ మాటలు గమనించండి. యేసుక్రీస్తు గొల్గోతాలో ఈ 7 మాటలు చెప్పిన తర్వాత పెద్ద కేక వేసి ప్రాణము విడిచెను. దేవుని స్తోత్ర. యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు 7 సంగతులు జరిగినాయండి. ఆ 7 సంగతులు ఏంటంటే, ఒకటి, దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగిపోయింది. ఆ తెరని 400 బలమైనటువంటి ఏనుగుల చేత, 400 ఏనుగులు, ఇటు 400 ఏనుగులు పట్టుకుని ఆ తెరని లాగినా సరే అది చీల్చబడదంటండి. అంత బలమైన దళసరి కలిగిన దట్టమైనటువంటి తెర అండి. ఆ తెర యేసు ప్రభు ఎప్పుడైతే శిలువ మ్రాను మీద గొల్గోతాలో ప్రాణం విడిచాడో ఒక్కసారి నడిమికి చిరిగిపోయిందండి దేవాలయపు తెర. దేవుని స్తోత్ర. ఒక్కసారి సూర్యుడు ఆ దృశ్యాన్ని చూడలేక, ఆయన మరణ దృశ్యాన్ని చూడలేక చీకటిగా మారిపోయాడు. భూమి గజ్జ 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 వనగటం మొదలైంది. బండలన్నీ బద్దలైపోయినాయి, శిలలన్నీ చిన్నాభిన్నమైపోయినాయి, పరిశుద్ధ సమాధులు తెరవబడ్డాయి. వాళ్ళు తెరవబడిన సమాధుల్లోంచి లేపబడిన పరిశుద్ధులు పరిశుద్ధ పట్టణంలోనికి వచ్చి ఆ రాత్రంతా బస చేసి మరుసటి రోజు చాలామందికి పునఃదర్శనం ఇచ్చారు. ఈ జరిగిన ఈ సంఘటనలు, చిలలు చిన్నాభిన్నమవటం, భూమి గజగజ వనగటం, సూర్యుడు చీకటైపోవటం, దేవాలయపు తెర చిరిగిపోవటం, సమాధులు తెరవబడటం, పరిశుద్ధుల శరీరాలు జీవముతో లేపబడి దర్శనమివ్వటం, ఇవన్నీ చూసినటువంటి శతాధిపతి, సైనికులు, కావలివారు, వీళ్ళంతా ఒకే మాట, నిజముగా ఈయన దైవ కుమారుడే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ దేవుని కుమారుడు మహింపరచబడ్డాడు. ఆ సాయంకాలం రహస్య శిష్యుడైనటువంటి అరిమత యోసేపు
ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేము యేసుక్రీస్తు వారి దేహాన్ని శిలువ మీద నుంచి దించి శుభ్రపరిచి పరిమళ తైలాలు పూసి నార వస్త్రాలు చుట్టి ఆయన అరిమతీసి తన కోసం తొలిపించుకున్నటువంటి రాతి సమాధిలో యేసుక్రీస్తు వారి దేహాన్ని, డెడ్ బాడీని భద్రపరిచారు. ఇవి ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా పలకబడుతున్న దివ్య వాక్కులు. దేవునికి మహిమ కలుగునుగాక.